మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదు అంటూ వరంగల్ పర్యటనలో అన్నారు. అయితే మేడారం జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వందే భారత్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి వరంగల్ చేరుకున్న కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత 1000 స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. 1000 స్తంభాల కళ్యాణ మండపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రామప్ప గుడి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. శిథిలావస్థకు చేరుకొని మొన్నటి వరకు రూపం కోల్పోయిన 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఎట్టకేలకు ఒక రూపం వచ్చింది. సో ఆ రూపుదిద్దుకున్నటువంటి కళ్యాణ మండపాన్ని ఈరోజు వరంగల్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. సార్ చెప్పండి, మొన్నటి వరకు రూపం కోల్పోయి చిల్లాచెదరుగా పడి ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపానికి మీ చొరవతో ఒక రూపం వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ పరిశీలించారు కదా, ఎట్లా ఉంది లోపలంతా? ఎప్పుడైతే కాకతీయులు కట్టినప్పుడు ఏ రకంగా ఉండేనో, ఏ రకమైనటువంటి ఫౌండేషన్తో వాళ్ళు కట్టారో మేము కూడా పూర్తిగా అదే పద్ధతిలో మొత్తము ఇక్కడ నుంచి మంటపానికి సంబంధించినటువంటి అన్ని శిథిలమైనటువంటి అన్ని రాతి కట్టడాలను పక్కకు పెట్టి మళ్ళీ అదే రకమైనటువంటి ఫౌండేషన్తో ఈ యొక్క నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మరి నిజంగా ఇప్పుడు ఇది కట్టిన తర్వాతనే 1000 స్తంభాలు ఉంటాయి, అది లేకపోతే 1000 స్తంభాలు ఉండవు. కాబట్టి ఈరోజు తమిళనాడు నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి శిల్పులను పిలిపించి ఇతర రాష్ట్రాల నుంచి దానికి సంబంధించినటువంటి మరి స్టోన్ తెప్పించి ఇక్కడనే నెలల తరబడి డే అండ్ నైట్ ఆ శిల్పులతో ఆ యొక్క రాతిని చెక్కించి ఇక్కడ పూర్తి స్థాయిలో సిమెంట్ యూజ్ చేయకుండా, స్టీల్ యూజ్ చేయకుండా ఏదైతే కాకతీయులు కట్టారో అదే పద్ధతిలో దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా పనులున్నాయి, నేను అవే చూడడానికి వచ్చాను. గతంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే నేను ఉత్తర్వులు రాశాను. దీనికి అప్రోచ్ రోడ్డు బాగుండాలి, దీనికి పార్కింగ్ బాగుండాలి, కొంత ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వండి. ఎందుకంటే ఈ రకమైనటువంటి మరి కట్టడము మందిరము మరి మనం చేయలేము. కాకతీయులు కట్టినటువంటి కట్టడాన్ని మనము దీని వారసత్వ సంపదను మనం రక్షించుకోవాలి, దీని ప్రాధాన్యతను మరి ముందుకు తీసుకెళ్ళాలి. దానికోసమే నేను గతంలో ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. ఆ రోజు ఏ రకమైనటువంటి స్పందన లేదు, మళ్ళీ వీరికి కూడా ఉత్తరం రాస్తాను. దీనికి సంబంధించి పార్కింగ్ ప్లేసు, అప్రోచ్ రోడ్డు బాగా చేయాల్సిన అవసరం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామప్పకు సంబంధించి ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వమే 150 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడతా ఉన్నాం. నేను ఉన్నప్పుడే సుమారు 65 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చాము టూరిజం మినిస్ట్రీ తరఫున. రామప్ప బయట దానికి సంబంధించినటువంటి మరి వచ్చినటువంటి భక్తులకు కావచ్చు, లేకపోతే టూరిస్టులకు కావచ్చు, అకామిడేషన్ కానీ లేకపోతే అక్కడ ఏర్పాట్లు కానీ క్యాంటీన్ కానీ పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక 70 కోట్లకు పైగా మళ్ళీ మధ్యలో ఇచ్చాం. అదేవిధంగా మందిరంలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతున్నాయో వాటిని కూడా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. సమ్మక్క సారక్క జాతర రాబోతుంది, సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా రావాలని దానిపైన ఒక డిమాండ్ ఉంది అని చెప్పారు. ఎక్కడ జాతీయ హోదా అనేటువంటిది దేశంలో ఏ ఉత్సవానికి లేదు. కాబట్టి ఇది కూడా మేము గతంలో కూడా కొంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కొంత డబ్బు ఇస్తాము, మేమందరము పాల్గొంటాము. గతంలో ట్రైబల్ మినిస్టర్ కూడా పాల్గొన్నారు. ఈ సంవత్సరం వస్తాం. దేశంలో ఏ ఉత్సవానికి కూడా జాతీయ హోదా అనేటువంటిది లేదు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుబడి ఉంది, కానీ జాతీయ పండుగ గుర్తించినట్టుగా దేశంలో ఎక్కడ లేదు. కాబట్టి మేడారం కూడా ఆ దిశగా జాతీయ పండుగగా గుర్తించడం, ఆ ప్రకటన చేయడం మాత్రం సాధ్యపడదనేది మాత్రం తెలియపరుస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.